హలో, వెల్కమ్ టు వేసమ్మ ఛానల్ అండి. ఈ ఎల్లో కలర్ నా ఓల్డ్ బ్లౌజ్ కలెక్షన్స్ అండి. ఇవన్నీను ఎల్లో కలర్ ది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉంది. అందువల్ల అది ప్యాచ్ వర్క్ లాగా వేసి స్టోన్స్ వేయించానండి. ఇది బ్లూ అండ్ గోల్డ్ కలర్ శారీ, అది కాంబినేషను. దానివల్ల దాన్ని ప్యాచ్ వర్క్లో వేయించాను. ఈ వైలెట్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్లో శారీ వైట్ కలర్లో ఉందండి. దానివల్ల అది అదే దాంతో ఎంబ్రాయిడరీ చేశారండి. ఇది వచ్చేసి వైలెట్ కలర్లో వచ్చింది. ఇది ప్యాచ్ వర్కేనండి, బ్రౌన్ అండ్ వైట్ కలర్ శారీ. దానివల్ల అది బ్రౌన్ కాంబినేషన్ సేమ్ శారీలో ఎలాగుందో అలాగే ఇచ్చారండి. ఈ మిర్రర్ వర్క్లో ట్యాజల్స్ కొన్ని ఈ హెయిర్కి పట్టుకుంటాయండి. అవి స్టోన్ వర్క్ అప్పట్లో ఉండేది, అది హెయిర్కి ఇది పట్టుకుంటాయండి. అవి వేయించకూడదు, ఓల్డ్ మోడల్, అది వేయించకూడదు. ఇది వచ్చేసి పీకాక్ మోడల్ అప్పుడు ట్రెండీ ఉన్నింది, అది స్టిచ్ చేయించలేదండి, అలాగే ఉన్నింది. కానీ మోడల్ ఏదో బాగుందని వేయించాను, అప్పట్లో స్టిచ్ చేయించుకోలేదు. అది ఇంకొక ఆల్టర్నేటివ్ ఇంకో బ్లౌజ్ ఉండడం వల్ల దాన్ని స్టిచ్ చేయించుకోలేదు. ఈ స్టోన్ వర్క్ ప్రిఫర్ చేయకూడదండి, ఇది హెయిర్కి చాలా పట్టుకుంటుంది. బ్రౌన్ కలర్లో ఉండే ఇది ఈ మిర్రర్ వర్క్లో ట్యాజిల్స్ కొన్ని వేరే సింపుల్గా ఎంత సింపుల్గా వేసుకుంటే అంత మంచిదండి. ఇది హెయిర్కి పట్టుకుంటాయి. ఈ ఓల్డ్ మోడల్లో ట్యాజిల్స్ అప్పట్లో అలా వచ్చేది, ఇప్పుడు క్లాత్ ట్యాజిల్స్ వస్తున్నాయి. బెటర్, ఇప్పుడు వచ్చేవే బెటర్ అండి. ఏదైనా కానీ మిర్రర్ వర్క్లో వచ్చే కాంబినేషన్స్ డార్క్ అండ్ మిర్రర్ బ్రైట్ ఉంటుంది కాబట్టి డార్క్ కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటుందండి. అది ఇది వచ్చేసి పీకాక్లో అప్పట్లో ఇది మొగ్గం వర్క్ ట్రెండీ ఉండిందండి. అందుకే హ్యాండ్స్ కూడా జాయింట్ పీకాక్స్ వచ్చేలాగా అలా వేయించాను. శారీ కలర్లో ఉండే కాంబినేషన్స్తోనే వేయించానండి. ఇంకా ఏం సింపుల్ బ్లౌజెస్. ఇప్పుడు వచ్చే బ్లౌజ్ వచ్చేసి కలంకారీ ట్రెండింగ్లో ఉండే బ్లౌజ్ అండి. ఇది రెడీమేడ్ బ్లౌజు. ఇది 600 పడిందండి. హై నెక్. ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా కంఫర్ట్